హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగరాజు బయాలజీ. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసరికల్లా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బైపీసీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జువాలజీ నుంచి రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ ద రిబ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఇది 4 మార్క్స్ క్వశ్చన్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి 12 pairs ఆఫ్ రిబ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ హ్యూమన్. అంటే హ్యూమన్లో మనిషి యొక్క బాడీలో 12 pairs అనేవి రిబ్స్ ఉంటాయంట. పక్కటెముకలు అనేవి ఎన్ని ఉంటాయంట? 12 pairs, అంటే 24 పక్కటెముకలు ఉంటాయి. ఈ సైడ్ ఒక 12, ఈ సైడ్ ఒక 12, టోటల్గా మొత్తం కలిపి 24 అనేవి రిబ్స్ అనేవి ఉంటాయంట. వాటిని 12 pairs ఆఫ్ రిబ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ హ్యూమన్. రిబ్స్ ఆర్ థిన్ ఫ్లాట్ కర్వ్డ్ బోన్స్. రిబ్స్ అనేవి ఎలా ఉంటాయంట? థిన్గా, అంటే పలుచగా ఉంటాయంట. ఈ పక్కటెముకలు అనేవి పలుచగా ఉంటాయంట. మందం అనేది పలుచగా ఉంటాయంట. అలాగే ఫ్లాట్గా ఉంటాయంట. వెడల్పుగా ఫ్లాట్గా, ఎటువంటి గుంటలు లేకుండా ఫ్లాట్గా ఉంటాయంట. ఇంకెలా ఉంటాయంట? కర్వ్డ్ బోన్స్. కర్వ్డ్ అంటే ఏంది? ఇలాగా కొంచెం వంపు తిరిగినట్టుగా ఉంటే దాన్ని కర్వ్డ్ అంటారు. వీటిని కర్వ్డ్ బోన్స్ అంటారు. ప్రజెంట్ ఇన్ ద చెస్ట్ రీజియన్ అండ్ ఫార్మ్ ఏ రిబ్ కేజ్ బై ద కనెక్టింగ్ ద డోర్సల్ వర్టిబ్రల్ కాలం అండ్ ద వెంట్రల్ స్టెర్నమ్. ప్రజెంట్ ఎక్కడ ఉంటాయి అంటే ఈ బొక్కలు కూడా చెస్ట్ రీజియన్లో ఇక్కడ ఉన్నటువంటి దాన్ని చెస్ట్ రీజియన్ అంటారు. ఈ చెస్ట్ రీజియన్లో పక్కటెముకలు అనేవి ఉంటాయంట. అవి దేన్ని ఫామ్ చేస్తాయంట? రిబ్ కేజ్ని. రిబ్ కేజ్ అంటే మొత్తం కలిపి కూడా ఒక గూడు లాంటి దాన్ని ఫామ్ చేస్తూ ఉంటాయి. ఒక గూడు లాంటి దాన్ని ఫామ్ చేస్తే దాన్ని రిబ్ కేజ్ అంటారు. ఈ చెస్ట్ రీజియన్లో ఉండేటువంటి పక్కటెముకలు అనేవి 24 ఉంటాయంట. ఆ 24 కూడా కలిసి ఒక కేజ్, అంటే ఒక గూడు లాంటి దాన్ని ఫామ్ చేస్తాయంట. దాన్ని రిబ్ కేజ్ అంటారు. ఇవి ఏం చేస్తాయంట? కనెక్ట్ అయితే అంట. రిబ్ కేజ్ అనేది, రిబ్స్ అనేవి కనెక్టింగ్ ద ఏ సైడ్ అంట? డోర్సల్ సైడ్ వర్టిబ్రల్ కాలం అండ్ ద వెంట్రల్ సైడ్ స్టెర్నమ్. డోర్సల్ సైడ్ అంటే ఎప్పుడైనా మన బాడీకి వచ్చేసరికల్లా డోర్సల్ అంటే బ్యాక్ సైడ్, వెంట్రల్ అంటే ముందు సైడ్. డోర్సల్ సైడ్ అంటే వెనక సైడ్ అయితేనేమో వర్టిబ్రల్ కాలంకి, అంటే ఈ వెన్నుపూస అంటారుగా, వెన్నుపూసకి వెనక సైడ్ కనెక్ట్ అయితే అంట. అలాగే ముందు సైడ్ వెంట్రల్ సైడ్ వచ్చేసరికల్లా స్టెర్నానికి, బాడీలో ఇక్కడ నుంచి ఈ మిడిల్లో ఉండేదాన్ని స్టెర్నమ్ అంటారు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉండేదాన్ని స్టెర్నమ్ అంటారు. బాడీకి ముందు సైడ్ వెంట్రల్ సైడ్లోనైతేనేమో స్టెర్నానికి కనెక్ట్ అవుతాయి. అలాగే బ్యాక్ సైడ్ అయితేనేమో వర్టిబ్రల్ కాలానికి కనెక్ట్ అవుతాయి అంట. రిబ్ కేజ్ ప్రొటెక్టింగ్ ద వైటల్ ఆర్గాన్స్. ఈ గూడు అనేది ఏం చేస్తుందంట? వైటల్ ఆర్గాన్స్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉండిద్దంట. వైటల్ ఆర్గాన్స్ అంటే ఎవరు? లంగ్స్ కానీ హార్ట్ కానీ వీటిని ఏం చేస్తూ ఉండిద్ది? రక్షిస్తూ ఉండిద్దంట. ఎవరు నొచ్చి కొట్టిండు దెబ్బ అనేది డైరెక్ట్గా హార్ట్కి కానీ లంగ్స్కి కానీ తగలకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉండిద్ది. వైటల్ ఆర్గాన్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉండేది ఎవరంటే ఈ రిబ్ కేజ్ అనేది ప్రొటెక్ట్ చేస్తూ ఉండిద్దంట. రిబ్స్ ఆఫ్ మ్యాన్ కాల్డ్ బైసఫాలిక్. దే హ్యావ్ ఏ 2 heads. మ్యాన్ యొక్క రిబ్స్ ఏంటంటే బైసఫాలిక్, అంటే వీటికంటే 2 heads ఉంటాయి. రిబ్కి 2 sides కూడా, ఇటు సైడ్ ఆఫ్ హెడ్, ఇటు సైడ్ ఆఫ్ హెడ్, 2 heads ఉంటాయి అంట. కాబట్టి వీటిని బైసఫాలిక్ అంటారు. హ్యూమన్స్ లో ఉన్నటువంటి రిబ్స్ ని బైసఫాలిక్ హెడ్ అని చెప్తా ఉంటారంట. రిబ్స్ ఆర్ కార్టిలేజ్డ్ ఇంటూ ద ప్రోరిబ్స్, ఫాల్స్ రిబ్స్. రిబ్స్ ఆర్ కేటగరైజ్డ్ ఇంటూ ప్రోరిబ్స్ అండ్ ఫాల్స్ రిబ్స్. రిబ్స్ అంట 2 types గా కేటగరైజ్ చేశారంట. వాటిని కేటగరైజ్ ఎలా డివైడ్ చేశారంటే కొన్నిటిని ట్రూ రిబ్స్ అని, కొన్నిటిని ఫాల్స్ రిబ్స్ అని. ట్రూ రిబ్స్ ని ఏమంటారంట? వర్టిబ్రో స్టెర్నల్ రిబ్స్ అంటారంట. ట్రూ రిబ్స్ ని వర్టిబ్రో స్టెర్నల్ రిబ్స్ ఎందుకని అంటారు? బ్యాక్ సైడ్ అయితేనే వర్టిబ్రల్ కాలానికి, ముందు సైడ్ స్టెర్నానికి, రెండింటికి అతుకుంటున్నాయి కాబట్టి ట్రూ రిబ్స్ ని వర్టిబ్రో స్టెర్నల్ రిబ్స్ అంటారు. ఇదిగో ట్రూ రిబ్స్ 1 to 7 pairs ఉన్నటువంటి రిబ్స్ ని ట్రూ రిబ్స్ అంటారు. ఎందుకంటే ట్రూ రిబ్స్ బ్యాక్ సైడ్ వర్టిబ్రల్ కాలానికి, ముందు స్టెర్నానికి, రెండింటికి అతుక్కొని ఉండేవి కాబట్టి వాటిని ట్రూ రిబ్స్ అంటారు. ఫస్ట్ 7 pair రిబ్స్ ఆర్ ట్రూ రిబ్స్. డోర్సల్ సైడ్ కనెక్టింగ్ ద థొరాసిక్ వర్టిబ్రే, వెంట్రల్ సైడ్ స్టెర్నమ్. డోర్సల్ బ్యాక్ సైడ్ థొరాసిక్ వర్టిబ్రే కనెక్ట్ అయితే అంట. అలాగే వెంట్రల్ సైడ్ వచ్చేసరికల్లా స్టెర్నానికి, దీనికి బ్యాక్ సైడ్ దీనికి రెండింటికి కనెక్ట్ అయితే వాటిని ట్రూ రిబ్స్ అంటారు. బ్యాక్ సైడ్ స్పైనల్ కార్డ్కి, అంటే వర్టిబ్రల్ కాలానికి, ముందు సైడ్ స్టెర్నానికి, ఈ రెండింటికి కూడా కనెక్ట్ అయ్యే వాటిని ట్రూ రిబ్స్ అంటారు. This ribs joined to the sternum by the quartal cartilage, లేదంటే హైలైన్ కార్టిలేజ్.
ఈ రిబ్స్ అనేవి ఏం చేస్తాయంట, టూ రిబ్స్ అనేవి బ్యాక్ సైడ్ వర్టిబ్రల్ కాలానికి కనెక్ట్ అవుతాయి. అలాగే ముందు సైడ్ వచ్చేసరికల్లా ఈ స్టర్నానికి ఎలా అతుక్కుంటాయి అంట, కార్టిలేజ్ ద్వారాగా. రిబ్ అనేది డైరెక్ట్ గా అతుక్కోదంట. ఎవరి ద్వారా అతుక్కుంటుందంట, కార్టిలేజ్ ద్వారాగా అతుక్కుంటుందంట. కార్టిలేజ్ అంటే సాఫ్ట్ బోన్, అది కూడా ఏ కార్టిలేజ్ అంట, హైలిన్ కార్టిలేజ్. రిబ్స్ అనేవి ఈ ముందు సైడ్ స్టర్నానికి, వెంట్రల్ సైడ్ స్టర్నానికి ఎలా అతుక్కుంటాయి అంటే ఈ డాట్స్ పెట్టుకున్నట్టు ఈ కార్టిలేజ్ ద్వారా అతుక్కుంటాయి అంట. డైరెక్ట్ గా కాకుండా కార్టిలేజ్ ద్వారాగా స్టర్నానికి అతుక్కుంటాయి అంట. మిగిలినటువంటి రిబ్స్ 1 to 7 పేర్స్ ఏమో టూ రిబ్స్, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండింటికి అతుక్కున్నాయి కాబట్టి టూ రిబ్స్ అంటారు. ఫ్రంట్ సైడ్ దేంతో అతుక్కున్నాయి, కార్టిలేజ్ తో అతుక్కున్నాయి. అలాగే ఇప్పుడు ఫాల్స్ రిబ్స్. ఫాల్స్ రిబ్స్ అంటే ఎవరు అనేది, రిమైనింగ్ పేర్స్ ఆఫ్ రిబ్స్ ఆర్ కాల్డ్ ఫాల్స్ రిబ్స్. మిగిలినటువంటి 8, 9, 10, 11, 12 ఈ 8th, 9th, 10th, 11th, 12th ఈ రిబ్స్ అన్నిటిని కూడా ఏమంటారు, ఫాల్స్ రిబ్స్ అంటారు. అలాగే 8th, 9th, 10th ఈ మూడు పేర్స్ ఆఫ్ రిబ్స్ ని 8th గానీ 9th గానీ 10th గానీ ఈ రిబ్స్ ఏమంటారంట, డోంట్ ఆర్టికులేట్ డైరెక్ట్లీ విత్ ద స్టెర్నమ్ బట్ కనెక్టింగ్ ద కార్టిలేజినస్ పార్ట్ ఆఫ్ ద 7th రిబ్. ఈ 8th గానీ 9th గానీ 10th గానీ ఇవి ఏం చేస్తాయంట, డైరెక్ట్ గా ఈ స్టెర్నానికి అటాచ్ అవ్వంట. స్టెర్నానికి అటాచ్ అవ్వకుండా 7th రిబ్ ఉన్నటువంటి కార్టిలేజ్ కి అటాచ్ అవుతాయి అంట. బ్యాక్ సైడ్ అయితేనే వర్టిబ్రల్ కాలానికి అటాచ్ అవుతాయి. అలాగే ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఏం చేస్తాయంట, 7th రిబ్ ఉన్నటువంటి ఈ కార్టిలేజ్ తో అతుక్కుంటాయంట. 8th, 9th, 10th ఈ మూడు పేర్స్ కూడా ఏం చేస్తాయంటే బ్యాక్ సైడ్ అయితే వర్టిబ్రల్ కాలానికి కనెక్ట్ అవుతాయి. కానీ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికల్లా స్టెర్నానికి అంటే 7th రిబ్ కి స్టెర్నానికి మిడిల్ లో ఉన్నటువంటి కార్టిలేజ్ కతుక్కోండి అంట. ఇది 8th రిబ్ కానీ 9th కానీ 10th కానీ ఈ మూడు రిబ్స్ కూడా. కాబట్టి ఏమంటారు, వర్టిబ్రో కాలానికి అతుక్కుండే కాబట్టి వర్టిబ్రో అంటారు. ముందు సైడ్ స్టెర్నానికి కాకుండా ఈ కార్టిలేజ్ కతుక్కుండే కాబట్టి కాన్రాల్ అంటారు. వర్టిబ్రో కాన్రాల్ అతుక్కున్నది ఎవరంట, రిబ్స్. కాబట్టి వర్టిబ్రో కాన్రాల్ రిబ్స్ అంటారు. అలాగే 11th, 12th పేర్స్ 10th దాకా అయిపోయినాయి. 11th, 12th పేర్స్ ఈ రెండు పేర్స్ కూడా ఏమంటారు, ఫ్లోటింగ్ రిబ్స్ అంటారు. ఎందుకంటే ఫ్లోటింగ్ రిబ్స్ అంటారు, ఒక సైడ్ అయితేనే వర్టిబ్రల్ కాలానికి అతుక్కున్నాయి. కానీ ముందు సైడ్ అనేది డైరెక్ట్ గా స్టెర్నానికి అతుక్కోలేదు, అలాగే కార్టిలేజ్ ద్వారా 7th రిబ్ కి అతుక్కోలేదు. ఇవి ఏం చేసినాయంట, ఫ్లోటింగ్ గా ఎవరికి అతుక్కోకుండా ఇండిపెండెంట్ గా ఉంది. కాబట్టి ఏమంటారంటే ఫ్లోటింగ్ రిబ్స్ అంటారు. మొత్తం కూడా హ్యూమన్ లో ఉన్నటువంటి రిబ్స్ అనేవి 24 రిబ్స్, 12 పేర్స్. అవి కూడా బైసెఫాలిక్ అంటారు. అవి మొత్తం ఏం చేస్తాయంట, వైటల్ ఆర్గాన్స్ ని అంటే హార్ట్ ని కానీ లంగ్స్ ని కానీ ప్రొటెక్ట్ చేస్తా ఉంటాయి అంట. ఇవి బ్యాక్ సైడ్ మొత్తం కూడా 2 టైప్స్ గా కేటగరైజ్ చేశారు 24 రిబ్స్ ని కూడా. ఫస్ట్ 7 పేర్ రిబ్స్ ని ఏమంటారంట, టూ రిబ్స్ అంటారంట. ఏం చేస్తాయి, ముందు సైడ్ స్టెర్నానికి, బ్యాక్ సైడ్ వర్టిబ్రల్ కాలానికి అతుక్కుంటాయి అంట. ముందు సైడ్ ఎలా అతుక్కుంటాయి అంటే స్టెర్నానికి కార్టిలేజ్ ద్వారా అతుక్కుంటాయి అంట. అలాగే మిగిలినటువంటి 8th, 9th, 10th, 11th, 12th ఈ అన్ని రిబ్స్ ని కూడా ఫాల్స్ రిబ్స్ అంటారు. వాటిల్లో కూడా 8th, 9th, 10th ఈ మూడు పేర్ రిబ్స్ అనేవి వెనక సైడ్ అయితేనే వర్టిబ్రల్ కాలానికి అతుక్కుంటాయి. ముందు సైడ్ వచ్చేసరికి ఏం చేస్తాయంట, 7th రిబ్ ఉన్నటువంటి కార్టిలేజ్ కత్తుకుంటాయి. కాబట్టి ఇట్లా ఏమంటారు, వర్టిబ్రో కాన్రాల్ రిబ్స్ అంటారు. వర్టిబ్రల్ కాలానికి కత్తుకునే కాబట్టి వర్టిబ్రో అంటారు, కార్టిలేజ్ కత్తుకునే కాబట్టి కాన్రాల్ రిబ్స్ అంటారు. అలాగే మిగిలినటువంటి 11th, 12th పేర్స్ ఏమంటారంటే ఫ్లోటింగ్ రిబ్స్ అంటారు. ఈ ఓన్లీ స్టెర్నానికి వర్టిబ్రల్ కాలానికి మాత్రమే అతుక్కుంటే ఈ స్టెర్నానికి కానీ ఇక్కడ ముందు సైడ్ ఉన్న స్టెర్నానికి కానీ 7th రిబ్ కానీ అతుక్కో కాబట్టి వీటిని ఫ్లోటింగ్ రిబ్స్ అంటారు. ఇది మొత్తం కూడా 4 మార్క్స్ క్వశ్చన్. ఇదే క్వశ్చన్ మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఉన్నటువంటి రిబ్స్ కూడా రాసుకోవచ్చు.